50 సంవత్సరాలు పైబడిన వారికి జీతాలు ఇవ్వలేమని చెప్పి ఉద్యోగంలో తీసేయడం ఏంటి? నాకు అర్థం కావడం లేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే, "ఈ విషయం మీ తాతయ్యకి తెలియదేమో కార్తీక్ బాబు. ఒకసారి మీరు వెళ్లి కలండి" అనేది అంటూ ఉంటుంది. అలా అయితే ఫస్ట్ మా తాతయ్యనే అందులో నుంచి తీసేయాలి అని కార్తీక్ అంటూ ఉంటాడు. "మీరెళ్లి మీ తాతయ్యకి జ్యోత్స్న చేసిన పని గురించి తెలిసి ఉండదు. మీరెళ్లి చెప్పండి" అనేది దీప అనేసరికి, "ఆ విషయమే ఆలోచిస్తున్నాను" అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ అయితే శివనారాయణ దగ్గరికి వెళ్ళి, జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, "శివనారాయణ గారు" అని గట్టిగా ఇంటి ముందు బయట నిల్చొని పిలుస్తూ ఉంటాడు. "ఎవడ్రా నువ్వు? నా ఇంటి ముందు పిలిచి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు" అని అంటూ ఉంటాడు. "నా పేరు కార్తీక్. కార్తీక్ టిఫిన్ సెంటర్ ఓనర్‌ని" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి, "నువ్వు వెళ్లి ఇడ్లీలు అమ్ముకో, ఇక్కడికెందుకు వచ్చావని" శివనారాయణ అనేసరికి, "మీ కంపెనీలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడడానికి వచ్చాను. మీరు చేస్తున్న పనుల గురించి అడగడానికి వచ్చాను" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సుమిత్ర షాక్ అవుతూ ఉంటుంది. "నువ్వెవడ్రా నా కంపెనీ గురించి మాట్లాడడానికి? నీకు అసలు ఏ హక్కు ఉంది" అని చెప్పి శివనారాయణ అయితే గట్టిగా కార్తీక్‌ని అనేసరికి, కార్తీక్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటాడు. "జ్యోత్స్న చేసింది కరెక్టే. జ్యోత్స్న ఏది చేస్తే అది నేను చేసినట్లుగా. జ్యోత్స్న చేసిన పనిని నేను సమ్మతిస్తున్నాను. జ్యోత్స్న ఏది చేసినా నేను చేసినట్లుగా" అని చెప్పి కార్తీక్‌తో శివనారాయణ అంటూ ఉంటాడు. "అయితే మీరు చేసింది కరెక్ట్ అనేటప్పుడు నేనేం చేస్తానో మీరే చూసుకోండి. నేనేం చేస్తానో దానికి ఎదురుగా మీ మాట మీద మీరు నిలబడండి. నేను చేయాల్సింది నేను చేస్తానని" కార్తీక్ అంటూ ఉంటాడు. "బావ ఏం చేస్తాడో" అని కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్న.